హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడి వేడిగా చికెన్ కర్రీ చేసుకొని అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కర్రీకి లేజీ కర్రీ అని పేరు పెడతానండి. ఎంత చిటుకులో అయిపోతుందంటే అసలు క్షణాల్లో అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా. కడాయి బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ క్లీన్ చేసుకున్నది మొత్తం చికెన్ వేసేసి ఆయిల్లో చక్కగా చికెన్ ఫ్రై అయ్యి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి చక్కగా చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల మళ్ళీ ముక్క ఏమైనా గట్టి పడిపోతుందా అని అనుకోవచ్చు మీరు. అస్సలు అలా ఏం జరగదండి. చక్కగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసేసి 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఈ కర్రీ వేసుకొని కలుపుకొని ఆ గ్రేవీ కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. చూడండి చక్కగా ముక్క కలర్ మారింది కదా. 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటే ఆహా, కర్రీ అసలు నోట్లో మాటలు ఉండవండి. ఎంత కమ్మగా ఉంటుందో ఇది వేసుకొని తింటూ ఉంటే. చూడండి చక్కగా అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కదా. అందుకే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అందుకే నేను ఈ కర్రీకి లేజీ కర్రీ అని పేరు పెడతాను. మా పిల్లలు అయితే ఈ ఫ్రై చేసి అక్కడ పెట్టి అటు ఇటు వెళ్ళాను అనుకోండి, అదో అప్పుడొక ముక్క అలానే తినేస్తారు. వాళ్ళకి అంత ఇష్టం. అసలు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.